నాస్తికుడి బతుకు భక్తుడి బతుకు ఒకే రకంగా ఉండదు. భక్తుడు దేవుళ్ళు ఆనందించగలుగుతాడు, ఆయన స్వరాన్ని వినగలుగుతాడు, ఆయన కార్యాలు చూడగలుగుతాడు. ఇప్పుడే కదా, భవిష్యత్తులో కూడా ఆయన కార్యాలు స్వతంత్రించుకుంటాడు. ఇక్కడ ఉండి అక్కడ సంగతులు చూస్తున్నాడు. నాస్తికుడు ఏమంటాడంటే నాకు ఇప్పుడు చూపించు అంటాడు. ఎందుకు? వాడికి భౌతికమైన కళ్ళే పనిచేస్తున్నాయి, కానీ మనోనేత్రాలు, విశ్వాస నేత్రాలు ముయ్యబడ్డాయి. అందుకే వెటకారాలు హేళనలు చేస్తాడు తప్ప వాడు ఆలోచించడానికి, విశ్వాసంతో ట్రై చేయడానికి ప్రయత్నించడు. మరి ఇప్పుడు ఈరోజు మనం దేవుల్లో పొందుకున్నవన్నీ వాడు పొందలేడు. ఎందుకంటే వాడికి అసలు లేవు. విశ్వాసం అనే ముక్కు లేదు, చెవులు లేవు, కళ్ళు లేవు. కానీ అబ్రహాముని గురించి ఏం రాస్తుందో తెలుసా? అదే హెబ్రీ పత్రిక 11లో, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము వేచి జీవించాడనే మాట చెప్తుంది. 10వ వచనం. పునాదులు గల, అది ఎలా సాధ్యమైంది? ఎదురు చూచుచుండెను అన్నాడు. అంటే పునాదులు గల పట్టణాన్ని చూడగలిగేంత దృష్టి, అలాంటి విశ్వాసపు కన్ను అబ్రహాముకుంది. ఆ కన్నున్నోడికి దేవుడి సంగతులన్నీ బహిర్గతమవుతాయి. అర్థమైందా? ఫ్యూచర్లో దాదాపు 700 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి సన్నివేశాలను యెషయా చూడగలిగాడు. భవిష్యత్తులో జరగబోయే సంభవాలను యెషయా చూడగలిగాడు. కన్యక గర్భవతి కుమారుని కనునని ప్రవచించాడా? ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదని 53లో ప్రవచించాడా? 7లోనేమో, యెషయా గ్రంథం 7లోనేమో కన్యక గర్భవతి కుమారుని కనునే విషయాన్ని ప్రవచించాడు. 53లోనేమో యేసు శిలువ సన్నివేశం మొత్తాన్ని ప్రవచించాడు. అంటే ఈ సంగతులన్నీ యెషయా ముందటనే చూచి ఉన్నందున అని రాయబడి ఉంది బైబిల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎట్లా చూశారు? విశ్వాసాన్ని బట్టి మనోనేత్రాలు వెలిగింపబడిన వారై వారు గతాన్ని చూశారు, భవిష్యత్తును కూడా చూశారు. ప్రియులారా, భక్తుల్ని మనం చూస్తే వాళ్ళు వాడిందంతా విశ్వాసాన్నే. వాళ్ళకి ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ నోరు, ఆ చెవులు అన్ని పనిచేసినాయి. సో ఇప్పుడు నాస్తికుడి సంగతి తీసుకున్నాం, వాడికి లేదు. దేవుడి అన్నీ ఉన్నాయా లేవా? వానికి ఉన్నాయా లేవా? లేవు అనుకుంటున్నాడు. ఇప్పుడు చెవిటోడికి సౌండ్ ఉందా లేదా? పెద్దగా చెప్పండి. ఇప్పుడు నాస్తికుడికి పరలోకం ఉందా లేదా? నాస్తికుడు ఏమంటాడు? పరలోక రాజ్యం ఉందా లేదా అంటే, ఏం పరలోకం? హలో, నాకు చెప్పొద్దు అంటాడు నాస్తికుడు. దేవుడు ఉన్నాడా లేడా నాస్తికుడికి? హలో, నాకు చెప్పొద్దు, ఉంటే చూపించు అంతే. అంటే వాడి దృష్టిలో దేవుడు లేడు, పరలోకం లేదు, నరకం లేదు. కళ్ళు లేనివాడికి తీసుకొచ్చాడు, కూర్చోబెట్టారు అనుకో, నేను మౌనంగా ఉన్నాను అనుకో, శాలేం రాజు ఉన్నట్ట లేనట్ట వాడికి పెద్దగా. మరి నిజంగా లేనా? కళ్ళు ఉన్నోళ్ళకి, కళ్ళు లేనివాడికి మరి ఎప్పుడు అర్థమైతే? నేను వాడికి దగ్గరికి పోయి వాడిని టచ్ చేసి, హలో నేనే శాలేం రాజు అన్న వాడికి చెబితే, అవునా ఉన్నావా నువ్వు అంటాడు. అంటే అక్కడ ఆ మనిషి ఆ స్పాట్కి పోయిన తర్వాత కానీ వాడికి విషయం అర్థం కాదు. ఈరోజు నాస్తికుల గతి అదే. దేవుడు లేడు, తీర్పు లేదు, నరకం లేదు, ఇవన్నీ ఒట్టి షో, నేను విననో నమ్మనో, ఉంటే చూపించు అంటాడు. చూడగలిగే కళ్ళు వాడికి లేవు. మరి మిమ్మల్ని అడిగితే దేవుడు ఉన్నాడు, జడ్జిమెంట్ ఉంది, నరకం ఉంది, పరలోకం ఉంది. నరకం నుంచి కాపాడటానికే యేసుప్రభు శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. నా పాపాలకు వెల ఆయన చెల్లించాడు అని నమ్ముతున్నాం. ఇప్పుడు చెప్పండి, నాస్తికుడికి దేవుడు ఉన్నాడా లేడా? పెద్దగా. ఆస్తికులకి అంటే మీకు ఉన్నాడా లేడా? మరి ఇంతకు నీది కరెక్టా, వాడిది కరెక్టా? ఎందుకంటే దేవుడు లేడు, ఉంటే కనబడతాడు అనుకున్న వాడి ఆలోచన దెబ్బతింటది. విషయం ఏంటంటే దేవుడు లేకుండా పోడు, శాలేం రాజు లేకుండా లేడు, కానీ చూసేవాడి కళ్ళు లేవు, అందుకు నేను కనపట్టాలా. అర్థమైందా? శాలేం అనేవాడు పాట పాడాడు, కళ్ళు లేనివాడికి శాలేం రాజు లేడు. నిజంగా లేడా? అలాగే విశ్వాసం లేని వాళ్ళకి దేవుడి కార్యాలు కూడా లేవు. అది దేవుడి శక్తిహీనత కాదు, మన గుడ్డితనం. అర్థమైందా ఈ పాయింట్? విశ్వాసం లేనోడికి దేవుని శక్తివంతమైన కార్యాలు లేవో అంటే నిజంగా లేవా? నిజంగా దేవుడు లేడా? దేవుడి శక్తి లేదా? దేవుని బలం లేదా? దేవుని ప్రభావం లేదా? దేవుని ఆత్మ లేదా? దేవుని కార్యాలు లేవా అంటే ఉన్నాయి, కానీ వాటిని గ్రహించుకోవడానికి అవతల వాడికి ఆ కళ్ళు లేవు, ఆ చెవులు లేవు, ఆ ముక్కు లేదు, ఆ చర్మం లేదు. రక్తస్రావం గల ఆ రోగి ఏమనుకుంది? వస్త్రపు చెంగును మాత్రం ముట్టిన నేను బాగుపడుతున్నా అనుకుంది. అంటే యేసును చూడగలిగే కన్ను, యేసు శక్తివంతుడని గ్రహించగలిగేటువంటి మనసు ఆమెకుంది. ఆ విశ్వాసాన్ని బట్టి గుంపులోకి వెళ్ళిపోయి ఆ వస్త్రపు చెంగు పట్టుకుంది. ఆ క్షణములోనే ఆమె రక్తము ధార కట్టెను అని రాస్తుంది. అంటే ఆన్ ది స్పాట్
బ్రేక్ అయిపోయింది ఆమె వ్యాధి. ఇప్పటి రోజుల ప్రకారం, ఇప్పటి లెక్క ప్రకారం చెప్పాలంటే 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న వ్యక్తికి డాక్టర్లు ఇచ్చే సర్టిఫికేట్ ఏంటో తెలుసా? భయంకరమైన క్యాన్సర్ అంటారు. ఇక నువ్వు కాటికే అంటారు. క్యాన్సర్ జస్ట్ వస్త్రపు చెంగును మాత్రం ముట్టింది, బతికిపోయింది. అంటే దీన్ని ఏమని చెప్పుకుందాం మనం? అలాగే చాలా మంది రోగులు ఉండొచ్చు, చాలా మంది ఉండొచ్చు, కానీ ఎవరో సాహసం చేయాల. ఎందుకు? వాళ్ళకి యేసు అలా కనపడలా. యేసులో ఉన్న శక్తిని వాళ్ళు గుర్తించలా. గుర్తించిన వాళ్ళు వెళ్ళి టచ్ చేశారు, బాగుపడ్డారు. అదే యేసు ఈరోజు సమాజంలో తిరుగుతున్నాడు, చాలా మందిని పలకరిస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఆ పిలుపు నీకు వినబడింది, నువ్వు వచ్చేసావు. ఆయన నీకు కనబడ్డాడు, నువ్వు వచ్చేసావు. నీకు యేసు ఉన్నాడు, కానీ అవిశ్వాసులకి, గుడ్డి కళ్ళోళ్ళకి యేసు లేడు. అలాగని లేడా? రేపు కనపడ్డాడు, అర్థమైంది ఒక్కొక్కడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునా? ఇప్పుడు దేవుని సంగతులన్నీ చాలా ఉన్నాయి. వాటన్నిటిని ఎలా గ్రహించుకోగలం మనం? విశ్వాసాన్ని బట్టి గ్రహించుకోగలం. నేను చెప్పింది క్లియర్గా అర్థమవుతుందా? ఏదన్నా గలిబిలిగా ఉందా? మన అవతారంకి వెళ్ళి ఏమైనా పెట్టి ఆ పిక్చర్ని తీసుకోగలుగుతావు. నీకు ఆ చెవి ఉంటేనే నువ్వు దాన్ని స్వీకరించగలుగుతావు. నీకు ఆ ముక్కు ఉంటేనే నువ్వు ఆయన కార్యాలను ఆగ్రహించగలుగుతావు, లేకపోతే కష్టం. ఇప్పుడు ఆల్రెడీ మీరు అందరూ కూడా విశ్వాసులే. అయితే ఆ విశ్వాసంలో అందరూ ఒకే స్థాయిలో లేరు. కొంచెం విశ్వాసం కలిగిన వాళ్ళు, మరి కొంచెం విశ్వాసం కలిగిన వాళ్ళు, ఇంకొంచెం. నేను చెప్తున్నాను, ఆత్మశక్తి ఎంత ఉంటే అంత కార్యాలు వస్తాయి అన్నట్టు, విశ్వాసం ఎంత ఉంటే అంత శక్తి పొందుకుంటాం. ఇప్పుడు ఈ పాత్ర ఉందమ్మా, చిన్న ఎగ్జాంపుల్, మళ్ళీ గ్లాసే చూపిస్తున్నాను నేను. లీటర్ నీళ్ళు, 30 లీటర్ నీళ్ళు కష్టం. నాకు తెలిసి ఒక 2 అంటే పావు లీటర్ పట్టిద్దాం దీనిలో. అంటే ఇదున్న పొజిషన్కి, ఇదున్న స్థాయికి ఒక పావు లీటర్ నీళ్ళు మాత్రమే దీనిలో పోసుకొని వాడుకోగలుగుతాం. ఓకేనా? అది దీనిలో ఎంత మాత్రం పోయగలుగుతాం? ఇది పావు లీటరు, ఇది 1 లీటరు. దీనిలో 100 లీటర్లు ఆశించగలమా? దీనిలో పావు, దీనిలో రైట్. మరి దీనిలో ఏమాత్రం? ఒక 3, 4, అవునా? రైట్. పావు గ్లాసు ఉంది కదా, అది పావు పెట్టిన గ్లాసు ఎంతమంది దప్పికి తీర్చిద్ది? ఎంతమందికి దీవెనకరంగా ఉండగలిగిద్ది? ఒకరికి. లీటరు 4 పావులు, 4 తాగొచ్చు. మరి ఏకంగా 5 లీటర్లు, లేదా 4 లీటర్లే అనుకో, 16 మంది. పావు లీటర్ అంత విశ్వాసం కలిగినోడు అంతే పొందుతాడు, అంత మాత్రమే ఇతరులకు దీవెనకరంగా ఉంటాడు. లీటర్ పొందినోడు అంతే ఉంటాడు, అంత మాత్రమే దీవెనకరంగా ఉండాలి. ఇంత విశ్వాసం కలిగి, ఇంత శక్తి పొందినోడు ఎంతమందికి దీవెనకరంగా ఉంటాడు? ఊహించండి ఒకసారి. ఇంకా పెద్దది లేదు, ఉంటే అది కూడా అయితే చూపించేవాడిని. నేను ఎగతాళి చీటల్లా. భౌతికంగా కళ్ళు లేకపోయినా ఆత్మీయ నేత్రాలు వెలిగించబడి గొప్ప సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. నేను గద్దించి మాట్లాడుతుంది ఆత్మీయ గుడ్డితనంతో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఒరిజినల్ గుడ్డోళ్ళు. ఆత్మీయ గుడ్డితనం అంటారు చూడు, వాళ్ళు ఒరిజినల్ గుడ్డోళ్ళు. ఇప్పుడు విశ్వాసం అందరిది ఒకే స్థాయిలో ఉందా? కొంతమందిది ఎలా ఉంటే, కొంతమంది ఇందాక నేను 2వ చూపించినట్లు, అలాగే బిందె టైప్ చూపించింది కదా, అట్లా. ఇక్కడ ఏ స్థాయిలో మన విశ్వాసాన్ని వ్యక్తపరచగలుగుతామో ఆ స్థాయిలో దేవుని సంగతి గ్రహించుకోగలుగుతాం. కన్ను గ్రహించిద్ది, చెవి గ్రహించిద్ది, ముక్కు గ్రహించిద్ది, చర్మము గ్రహించిద్ది. గ్రహించుట అంటే స్వీకరించుట అని అర్థం. అర్థమైందా? స్తోత్రం చెప్పండి. మనలో విశ్వాసం అనే కన్ను దేవుని కార్యాలను గ్రహించిద్ది, విశ్వాసం అనే చెవి దేవుని కార్యాలను గ్రహించిద్ది, విశ్వాసం అనే ముక్కు దేవుని కార్యాలను గ్రహించగలిగిద్ది, స్వీకరించిద్ది. అట్లాగా నువ్వు విశ్వాస విషయమే సాధకం చేయబడాలి. దేవభక్తి సాధన విషయంలో నీకు నీవే సాధకం చేసుకున్నాడు కదా. ఇప్పుడు విశ్వాసాన్ని గురించి వివరించాను. సో దేవుడిని నువ్వు ఎలా చూస్తావో ఆ స్థాయిలోనే దేవుని కార్యాలు నీకు అందుతాయి. ఒక వైద్యుడి కంటే తక్కువ వాడిగా నువ్వు దేవుడిని చూసావనుకో, వినండి బాగా చెప్తున్నాను. ఒక వైద్యుడి కంటే తక్కువ వాడిగా దేవుడిని నువ్వు చూసావనుకో, దేవుని దగ్గర నుండి వైద్యుని కంటే తక్కువ సాయం మాత్రమే పొందగలవు. వైద్యులకే వైద్యుడు పరమ వైద్యుడు అని నువ్వు దేవుడిని విశ్వసించగలిగితే, వైద్యుడికి వల్లగాంది కూడా నీ జీవితంలో దేవుడు చేయగలుగుతాడు. అతనైతే చేస్తావు. నువ్వు డాక్టర్లకే డాక్టర్, వైద్యులకే వైద్యుడు, పరమ వైద్యుడు తండ్రి అంటాం. అలాగని నీవు నమ్ముతున్నావా అని అడుగుతాడు ఆయన. అంత నమ్మకం లేదులే అంటావా? మరి ప్రార్థన భలే చేసావే, మరి అంత విశ్వసించగలవా?
ఆ కార్యం చూస్తావు. కొంతమంది ఎట్లా చూస్తారు దేవుణ్ణి? నువ్వు ఏ స్థాయిలో దేవుణ్ణి చూస్తావో ఆ స్థాయిలోనే దేవుని దగ్గర నుండి నువ్వు ఫలాన్ని పొందగలవు. నీకు తెలుసా, నీ విశ్వాసపు పరిధి చేత దేవుని నువ్వు పరిమితం చేస్తావు. నీ విశ్వాసపు పరిధిలో దేవుడు పరిమితం అవుతాడు అనేది గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్తాను, నీ విశ్వాసపు స్థాయిలో దేవుడు పరిమితం చేయబడతాడు. కొంతమందికి దేవుడు సముద్రాలు కూడా పాయలు చేయగలిగినంత శక్తివంతుడు. అది మోషే విశ్వాసం. ఆ కార్యాలు చూపించాడు దేవుడు మోషేకి. అలాగా దేవుని కార్యాలు చాలా ఉన్నాయి. దేవుని జ్ఞానం ఉంది, దేవుని శక్తి ఉంది, దేవుని అద్భుతాలు ఉన్నాయి. దేవుని దగ్గర మస్తు ఉందండి. ఒక మాటలో చెప్పాలంటే అన్ని రకాలు ఉన్నాయి. కానీ మనం విశ్వసించి ఏ స్థాయిలో మనం పొందగలమో అది మన చేతుల్లో ఉంది. ఇది మొదటి వర్గం అయిపోయింది. కొంతమందికి అసలు ఉండదు విశ్వాసం, ఉండదు. వాళ్ళు అవిశ్వాసులు, అన్యులు. వాడికి దేవుడు ఉన్నా లేనట్టే. ఎందుకంటే వాడు ఏం పొందుకోలేడు. ఎందుకంటే వాడి కళ్ళు కనపట్టాల, చెవులు కనపట్టాల. ఓకేనా? రైట్, వదిలేద్దాం. రెండోది, కొంతమందికి విశ్వాసం ఉంటుంది, కానీ ఆ ఉన్న విశ్వాసం రివర్స్లో ఉంటుంది. ఇది రెండోది, రాసుకోండి. కొంతమంది వీళ్ళు మనోనేత్రాలతో, విశ్వాసపు నేత్రాలతో దేవుణ్ణి చూడరు, దెయ్యాలను చూస్తుంటారు. అందుకే నా దగ్గరికి వచ్చి కూడా పెద్దది పట్టిందంటండి, పెద్దదంట, శాతపడి అంటండి, అదేందో గట్టి ప్రయోగం చేశారంట. పెద్దదైనా చిన్నదైనా, శాతపడైనా చిల్లంగైనా, ఏదైనా ఏసయ్య దెబ్బకి ఏది నిలవదయ్యా. మంత్ర ప్రయోగాలే నాశనం అయిపోతాయి. ఎందుకంటే ఆయన అన్ని నామముల కంటే, ప్రతి నామముల కంటే పైనామం ఆయనది. అన్ని ఆయన కిందే ఉన్నాయి. ఇది నా విశ్వాసం. దయ్యం గొప్పదంటే నేను నమ్మను, దయ్యం పవర్ఫుల్ అంటే నేను నమ్మను. కొంతమందికి దయ్యం వీళ్ళ విశ్వాసాన్ని రివర్స్లో పెడతారని చెప్తున్నా కదా. కొంతమంది సమస్యల మీద, కొంతమంది ఇబ్బందుల మీద, కొంతమంది రోగాల మీద, కొంతమంది పరిస్థితుల మీద. ఎంత విశ్వాసమో విశ్వాసం. ఎంత విశ్వాసం అంటే, నాకు ఈ జబ్బు వచ్చింది, డాక్టర్లు చేతులు ఎత్తేసారు, ఇక నేను పోవటమే, ఇంక లేదు అవకాశం, ఇంక నేను పోవటమే. ఇక వాళ్ళు ఎంత నమ్ముతారంటే పిల్లల దగ్గర తీసుకుంటుంటారు, ఏడుతుంటారు. వచ్చిన వాళ్ళందరికీ దండాలు పెడుతుంటారు, పిల్లల్ని చూపిస్తుంటారు, ఏడుస్తుంటారు. ఎందుకు తెలుసా? ఫిక్స్ అయిపోయారు. వాళ్ళ విశ్వాసం దేన్ని పెనేసుకుందంటే దేవుని కాదు, దేవుని శక్తిని కాదు, వైద్యులు చెప్పినటువంటి మాటని, ప్రజల సానుభూతిని పెనేసుకొని ఇక వాళ్ళ విశ్వాసాన్ని ఎటు పెట్టారో తెలుసా? సావు మీద పెట్టారు. ఏమన్నా అర్థమవుతుందక్క? అట్లాగా వైద్యులు చేతులు ఎత్తేసిన దేవుడు శక్తిహీనుడైతే కాదు కదా. బైబిల్లో ఎంతో మంది భయంకరమైన రోగుల్ని బాగు చేసి, స్వస్థపరిచి, బ్రతికించి నిలబెట్టినట్టు సాక్ష్యాలు కోకొల్లలుగా ఉన్నాయి కదా. జీవితంలో కార్యాలు చేసిన నా ప్రభు నా ఎడలో కూడా ఖచ్చితంగా కార్యం చెయ్యగలడు. నేను ఇక మానవ శక్తి మీద కాదు, నేను దేవుని శక్తిని చూచుచున్నాను, నేను దేవుని శక్తిని నమ్ముతున్నాను. దేవుడు నన్ను బ్రతికిస్తాడన్న విశ్వాసం, బాగు చేస్తాడన్న విశ్వాసం, ఆయన కొరకు ఒక సాక్షిగా నన్ను నిలబెట్టుకుంటాడన్న విశ్వాసం నాకుంది అని నువ్వు దేవునికి వెళ్ళి చూస్తే ఆ లెక్క వేరు. కానీ ఏం చేద్దాం, కొంతమంది రివర్స్లో, ఫస్ట్ బ్యాచ్ ఏమో అసలు లేదు వాళ్ళకి విశ్వాసం, రెండో బ్యాచ్కి విశ్వాసం ఉంది కానీ అన్ని రివర్స్ పరిస్థితుల మీద పెడతారు. ఈ అప్పులు ఇక తీరవు, ఈ సమస్యలు ఇక పోవు, ఇక నా ఆత్మీయ జీవితంలో తిరిగి నేను బాగుపడే ప్రసక్తి లేదు, మళ్ళా పడిపోతున్నాను, మళ్ళా దిగజారిపోతున్నాను, ఇక నా బతికి ఇంతే, నేను పరిశుద్ధంగా నిలబడేది లేదు, నాకు పవిత్ర జీవితం వచ్చేది లేదు, ఎంత ట్రై చేసినా సరే మళ్ళా వెనక్కి జారిపోతున్నానని రివర్స్లో పెడతారు. పెట్టినప్పుడు ఏ ఫలితాలు వస్తాయి సోదరా? ఆ ఫలితాలే వస్తాయి. ఎందుకంటే వాక్యం చెప్పాడు, నువ్వు ఏది నమ్ముతున్నావో ఆ నమ్మిక చొప్పున జరుగునన్నాడు. దీనికి ఎన్నోసార్లు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలాంటి వాళ్ళకి మంచి ఉదాహరణగా ఏబుంటాడు. శుభ్రంగా 10 మంది పిల్లలు, భార్య, కుటుంబం, మంచి సంసారం, దాసదాసి జనాంగం, ఒంటిలో ఎడ్లు, పొలాలు, మస్తు ఇవన్నీ కలిగి ఉండి దేవుని మయంపరుచుకుంటున్నాడు. కానీ విశ్వాసం ఎటు పెట్టాడో తెలుసా? ఈ 10 మంది పిల్లలు ఒక్కసారి చచ్చిపోతారేమో, వీళ్ళకేమన్నా అయిద్దేమో, ఈ ఆస్తులన్నీ పోతాయేమో, నా భార్య ఇంత విధేరాలుగా ఉంది, రివర్స్ అయిద్దేమో, నా బాడీ ఇంత హెల్దీగా ఉంది, రోగగ్రస్తం అయిపోయిద్దేమో, ఏమైద్దో అని విశ్వాసం ఉంది కానీ దాన్ని రివర్స్లో పెట్టాడు. ఏమంతటి వాడికి ఏ ఫలితాలు వచ్చినాయి? తన విశ్వాసాన్ని ఏ దిశగా తిప్పాడో ఆ ఫలితాలే వచ్చినాయి. హలో, అర్థమవుతుందా? తన విశ్వాసాన్ని ఎటు తిప్పాడో ఆ ఫలితాలే వచ్చినాయి. పిల్లలకి ఏమన్నా అయ్యింది, ఆస్తులు పోతాం, పోయినాయి, హెల్త్ ఎఫెక్ట్ అవుతుందేం, అయ్యింది, భార్య రివర్స్ అయితే అయ్యింది. చివరికి ఆయన అన్నాడు, అనుకున్నదంతా అయ్యిందని. నేనంటాను ఎందుకు అనుకున్నావని, లేకపోతే నేను కాదు దేవుడు అంటాడు అట్లా ఎందుకు అనుకున్నావని.
నేను నీకు విశ్వాసం ఇచ్చింది నా వైపు చూచి నన్ను బట్టి అన్ని కార్యాలు ఆలోచించాలని. కానీ నువ్వు నన్ను పక్కన పెట్టి మిగిలిన వాటన్నిటికి రివర్స్గా ఆలోచించావు, ఆ ఫలితాన్ని పొందావు. అక్కడ అభ్యంతరం దేవునికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఏబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. 4 ఓకే. యథార్థత, న్యాయ ప్రవర్తన, దేవుని యందు భయము, భక్తి, 4 ఓకే. మరి విశ్వాసం ఎక్కడ? విశ్వాసం ఎక్కడ? విశ్వాసం అనే మాట ఏది ఏబు జీవితంలో ఉంది? అది రివర్స్లో ఉంది. దాన్ని ఆ ఫలితాలు రప్పించి సరిచేశాడు దేవుడు. ఇప్పుడు అవన్నీ పోయి దెబ్బతిన్న తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అనుకున్నవన్నీ జరిగినాయిగా, జరగాల్సిన నష్టాలన్నీ జరిగినాయిగా. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? మళ్ళా ఇప్పుడు విశ్వాసాన్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టాడు. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే. పెట్టాడు విశ్వాసం, కరెక్ట్ పొజిషన్లో పెట్టాడు. ఇప్పుడు ఎవరికి వెళ్ళి చూస్తున్నాడు? శోధింపబడిన మీద నేను సువర్ణమై మారుతాను. ఇవన్నీ ఏం మాటలే. ఇప్పుడు ఇన్ని బాధలు పడి మళ్ళీ తిరిగి 2 దీవించబడ్డాడు. అంటే ఏమనుకున్నాడు తెలుసా? ఫస్ట్ ఉన్నాయని పోతాయేమో అని విశ్వసించాడు. మొత్తం పోయిన తర్వాత మొత్తం దివాళా తీసి ఆ తర్వాత దేవునికి వెళ్ళి చూసి పోయినా సరే మళ్ళీ దేవుడు రప్పిస్తాడు అని అన్నాడు. ఒకంత పోతే 2 ఇస్తాడు, అవసరమైతే దేవుడు మళ్ళీ రివర్స్ పెట్టాడు. వచ్చింది మొత్తం 2 వచ్చింది. ఇక మళ్ళీ అన్ని పోతాయేమో అనుకుంటాడా? ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చినా పోయినా సరే మళ్ళీ దేవుడు తీసుకొచ్చి ఇస్తాడు. నాకు భయమే లేదా? అది కదా మాట, అది కదా. ఉన్నవన్నీ పోయినా సరే మొత్తం దేవుడు తీసుకొచ్చి ఇవ్వగలడు. అసలు ఎందుకు పోతాయి? ఒకవేళ పోయినా తీసుకొచ్చి తిరిగి ఇవ్వగల నా దేవుడు నాకున్నాడంటే ఆయన సంతోషపడ్డా. ఆయన విశ్వాసాన్ని బట్టి ఆనందపడేవాడు. చెప్పాడు స్పష్టంగా, విశ్వాసం కలవారంటే నాకు చాలా ఇష్టం అంటాడు. ఆత్మీయ జీవితంలో పడతా లెగుస్తావు. నా బతికి ఇంతేనన్నయ్య, నేను లేవను. ఎన్నిసార్లు అన్నయ్య? దేవుడికి మాత్రం ఓపిక ఉండదన్నయ్య. ఇన్నిసార్లు పడతా లెగుస్తూ ఉంటే దేవుడు మాత్రం ఎందాక సహిస్తాడన్నయ్య? లేదన్నయ్య నాకు అవకాశం. రివర్స్లో విశ్వాసం. నా బలహీనతను బట్టి నేను పడుతూ లెగుస్తూ ఉన్నాను, కానీ నా దేవుడు నమ్మదగిన వాడు, ఆయన తన ఆత్మనిస్తాడు. ఆ ఆత్మ దేవుడు మాత్రం ఎందాక సహిస్తాడన్నయ్య? లేదన్నయ్య నాకు అవకాశం. రివర్స్లో విశ్వాసం. నా బలహీనతను బట్టి నేను పడుతూ లెగుస్తూ ఉన్నాను, కానీ నా దేవుడు నమ్మదగిన వాడు, ఆయన తన ఆత్మనిస్తాడు. ఆ ఆత్మ నన్ను తప్పక నిలబెడతాడు. నేను నిలబడతాను, నేను గెలుస్తాను. ఎప్పటికైనా నేను గెలుస్తాను. నేను పరిపూర్ణత సాధిస్తాను. నా దేవుడు ఇస్తాడు. ఆయనే నన్ను పరిపూర్ణునిగా చేస్తానని వాగ్దానం చేస్తాడు. ఎంత బాగుంది ఈ మాట. నా వల్ల కావటం లేదు, ఇంతే అంటే ఎట్ట కుదిరిద్ది? దేవుని అందలి విశ్వాసం, నువ్వు ఏది ఉంచుతావో అదే జరిగితే. రివర్స్లో ఉంచి ఇంతే అనుకున్నావు అనుకో, ఇక బతుకంతా అంతే అయిపోయింది. అట్లా కాదు, ఇది మారిద్ది అనాలి. ఏమైనా కానీ మారిద్ది. ఇది రెండోది. రెండు చెప్పా. ఫస్ట్ది అసలు లేదు వాళ్ళ దగ్గర. రెండవది ఉంది కానీ విశ్వాసం. మూడవది వాళ్ళకి విశ్వాసం ఉంటుంది, అది కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది. కాకపోతే అందులో స్థాయి భేదాలు. కొంతమందికి 20%, 40%, 60%, 80%. వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు అందులోంచి కార్యాలు పొందుకుంటూ ఉంటారు. ఇప్పుడు విశ్వాసం ఉండాలి, అది కరెక్ట్ పొజిషన్లో ఉండాలి. నెగిటివ్ పొజిషన్లో ఉందంటే నెగిటివ్ ఫలాలే చూస్తావు, వ్యతిరేక ఫలాలే చూస్తావు. దయచేసి ఆ ఆలోచనలను మార్చుకో. నా జీవితం ఇలాగనే అయిపోయింది అనుకోవద్దు నువ్వు. దాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు, దాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాడు, తన కొరకు నాకు కృపనిస్తాడు, నన్ను వాడుకుంటాడు, నా లైఫ్ను కూడా దేవుడు వెలిగిస్తాడనేది అంతం వరకు అలాంటి నిరీక్షణ మనం కోల్పోకూడదు. ఈ పరిస్థితులు, తారుమారైన పరిస్థితులు ఇలానే ఉండవు, ఇవి మారతాయి అనుకోవాలి. నీ విశ్వాసాన్ని అలా అమర్చాలి. నువ్వు సేవ చేసే సేవకుడు అయితే దేవుని కొరకు గొప్ప కార్యాలను ఎదురు చూడు, విశ్వసించు. అరాకొరా చేసి ఇంతవరకే నాకు ఇంకా మించి శక్తి లేదు, నాకు బలం లేదు, శాలేం రాజా అంటే అయితే ఫలానా దైవజనుడు అంటే వాళ్ళు వేరు, నాకంత చదువు లేదు, నాకంత జ్ఞానం లేదు, నాకంత నాలెడ్జ్ లేదు, నాకంత లేదు అని అనుకున్నంత వరకు నువ్వు ఏమీ చేయలేవు. ఎందుకంటే ఉన్నదంతా నీదనుకుంటున్నావు కాబట్టి. నాకు లేదు కానీ నా దేవుడు శక్తివంతుడు అనగలిగితే అప్పుడు సాధిస్తావు.
నాకు లేదు గాని నా దేవుడు బలవంతుడు, నా శక్తికి మించిన కార్యాలను నా ద్వారా ఆయన చేయించగలడు. ఈ తోలుబొమ్మని మట్టి ఘటాన్ని అడ్డం పెట్టుకొని నా ద్వారా గొప్ప కార్యాలను దేవుడు సాధించగలడు అని నమ్మాలి. ఈరోజు కూడా నేను అదే నమ్ముతున్నాను. ఇప్పటిదాకా జరిగింది కొంచెం, ఇంకా జరగాల్సింది చాలా ఉంది. నాకైతే శక్తి లేదు, కానీ నా దేవుడు శక్తివంతుడు. ఇంత నా శక్తితో చేశాడా? నో, ఆయన శక్తితోనే ఇదంతా చేసుకుంటా వచ్చాడు. ఇక ముందు అనుకున్న కార్యాలు కూడా తన శక్తితోనే దేవుడు జరిగిస్తాడు. అన్ని తరగతుల వాళ్ళకి సంబంధించిన అంశం ఇది. ఎలా అమర్చుకుంటున్నావు? అసలు నీ విశ్వాస నేతాలు పనిచేస్తున్నాయా? నీ విశ్వాసపు చెవులు పనిచేస్తున్నాయా? దేవుడు చాలా శక్తి నీ చుట్టూ ఉంచాడు, చూడగలిగితే నీ కళ్ళతో. నీ ఆపదలో, నీ అక్కరలో, నీ సహాయానికి కావలసిన సమాధానం దేవుడు నీకు అందుబాటులోనే పెట్టుంచాడు, నువ్వు విశ్వసించగలిగితే. కొంతమందిని చూడండి, అసలు ఎంత భరోసాగా ఉంటారు. అయ్యా, ఆ టైం రానే వచ్చింది, ఆ డేట్ రానే వచ్చింది, ఎట్లా చేస్తావు అంటే నింపాదిగా ఉంటారు. ఎట్ట చేసేది ఏముంది, మానవ ప్రయత్నాలు అయిపోయినాయి, ఎట్టో గట్ట ఆయనే చూస్తాడు, దాని గురించి ఆలోచించా, వదిలేసి ఆయనే చూసుకుంటాడంటారు. ఆయనే చూసుకుంటాడని రేపు ఇంకా రాలేదుగా, రేపు వచ్చినప్పుడు చూడుకో. వాడు వచ్చి బజారు లాగితే అప్పుడు ఉంటుంది, లాగితే లాగిన ఆయన చిత్తం లేకుండా వాడు లాగుతాడు, అది కూడా నేను చూస్తా. ఎంత నింపాదిగా ఉంటారో కొంతమంది, ఎంత భరోసా అంటే దేవుని అందరి విశ్వాసం వారికి అంత బలంగా ఉంటుంది. చదువు కొంతమందికి బోమండి విశ్వాసం ఉంటుంది, వాళ్ళ కార్యాలు కూడా అంతే సాధించుకుంటారు. చదువుకున్నోడు దిక్కుమాలిన లాజిక్లు అన్నీ దేవులాడుకుంటూ ఉంటాడు. చదువుకున్నోడు లాజిక్లు ఎట్టుంటాయి తెలుసా? పల్లెటూరు నడుచుకుంటూ పోతే కాలుకి పేడ అయిందనుకో, ఆ బండో రాయో చూసి అట్టని వెళ్ళిపోతాడు. చదువుకున్నోడు అట్ట కాదు, దాని కాలుకి అయిందనుకో, ఇది ఏమైంది అని చేతితో టచ్ చేస్తాడు. స్మెల్ చుట్టానికి ముక్కు కథ రాసుకుంటాడు. ఒక చోట అయింది 3 చోట్ల పూసుకునే తెలివి తక్కువ వ్యవహారం, ఏదంటే చదువుకున్నాడు పెద్ద జ్ఞాని అని. దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పసిబిడ్డ లాంటి విశ్వాసమే దేవుడి ఎదురు చూస్తాడు. అర్థమైందా? లాజిక్లు కాదు, విశ్వాసం కావాలి. విశ్వాసం అనున్నది మరి ఇప్పుడు లాజికల్గా సముద్రం 2 పాయలు అయిద్దా? తర్కబద్ధంగా ఆలోచించి చెప్పండి, సైంటిఫిక్గా అయ్యింది. మరి సైంటిఫిక్గా లాజికల్గా బండ నీళ్ళు ఇచ్చిద్దా? చెప్పండి, ఇచ్చిద్దా? మరి ఇచ్చింది. దేవునికి స్తోత్రం. మరి లాజికల్గా సైంటిఫిక్గా నీళ్లు రక్తంగా మారుతాయా? మారినే. మరి సైంటిఫిక్గా లాజికల్గా కర్ర పాము అయిద్దా? అయ్యింది. దేవుడి కార్యాలు దేవుని కోణం నుంచి, దేవుని శక్తి నుంచే మనం ఎదురు చూడాలి తప్ప మానవ సంబంధమైన తర్కాలు, లాజిక్లు పెట్టుకుని ఆలోచించకూడదు. చదువు లేని వాళ్ళు చాలా మంది దేవుని కార్యాలు పొందారు. వాళ్ళు ఎంత నిబ్బరంగా ఉంటారంటే, చాలా మందిని చూశాను నేను. ఎట్లాయా మరి రేపు సమస్య ఉంది అంటే, అన్నా నాకు భయం లేదన్నా, నా తండ్రి ఉన్నాడు, ఏదో ఒక అద్భుతం ఆయనే చేస్తాడు, ఆయనే బయటేస్తాడన్నా, నాకు భయం లేదన్నా, దాని గురించి చింత లేదంట. నాకు సిగ్గేసి దూరినాయన, ఇంత మాత్రం సమస్య నాకు వస్తే నేను నిద్రపోకపోదును, ఇంత భరోసాగా ఉన్నాడు. నిజంగా అతను అన్నట్టుగానే మరుసటి రోజు సాయం వచ్చింది, అతను బయటపడతాడు. సాయం వచ్చింది, బయటపడతాడు. జరిగినాయి చాలా. ఆదివారం రోజు ఇక్కడ అద్భుతంగా వినబడుతున్న సాక్ష్యాల్లో చాలా వరకు సాక్ష్యాలు పాప చదువు విద్య లేనటువంటి బిడ్డల సాక్ష్యాలే చాలా ఉన్నాయి ఇక్కడ. చదువుకున్న సాక్ష్యాలు తక్కువ, అక్షర జ్ఞానం లేకపోయినా దేవుని అందరి గొప్ప విశ్వాసాన్ని బట్టి సాధించుకున్న విజయాలు ఎక్కువ. అసలు అది కొట్ట అవసరం మ్యాటర్ నీ తలకెక్కితే. ఇప్పుడు చెప్పండి, దేవుడు శక్తి గలవాడా, శక్తి లేనోడా? ఆ శక్తి గల వాని దగ్గర నుండి శక్తి లాగే శక్తి ఏది? విశ్వాసం. ఆమె సైలెంట్గా పోయి ఆ చెంగును పట్టుకుంది, స్వస్థత పొందింది. ముందుకు పోయి ఆయన ఏమన్నాడు? నన్ను ముట్టింది ఎవరు అన్నాడు. ప్రభావం నాలో నుండి పోయనో, నన్ను ముట్టింది ఎవరు అన్నాడు. అంటే ఆయన కలిగి ఉన్న ప్రభావం ఏంటో ఆయనకు తెలుసు. అది ఒక వ్యక్తి స్వీకరించిందన్న సంగతి కూడా తెలుసు. ఆ ప్రభావాన్ని ఎవరు స్వీకరించుకుంటున్నారు? విశ్వాసము గలవారు. దేవుని దగ్గర గోల్డ్ అంత సరుకుంది, లాగేయటమే. ఆయన కూడా ఇబ్బంది పడ్డాడు. విశ్వాసంతో ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర ఉన్నాయి స్వతంత్రించుకోమనే చెప్తున్నాడు. దేవుడు చేయలేడనయ్య ఈ కార్యం, దేవుడు కూడా మమ్మల్ని వేయలేడనయ్యా. ఏం వేస్తాడనయ్య? ఏందన్నయ్య ఒక సమస్య? ఏందన్నయ్య దేవుడు చేసేది? కష్టం అన్నయ్య. దేవుడికి అసాధ్యం. ఆయన వల్ల కాకనే వదిలేశాడు, లేకపోతే ఇంతసేపా. అస్సలు ఒక్కొక్కళ్ళు మాట్లాడే నిరాశ మాటలు ఉంటాయే, వాళ్ళ దెబ్బకి నాకు కూడా నిరాశ వచ్చింది. నిజంగా అండి, వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మాటల దెబ్బకి నాకు కూడా నిరాశ, నిరుత్సాహం, నిస్పృహ, నీరుగారిపోతారు. అంత పనులు ఉన్నారు. తేరుకొని నేను వాళ్ళకి దండం పెట్టి
చెబుతాను, నిరాశని నిస్పృహని ఇంత బాగా స్వాగతిస్తున్నావు. అదేదో విశ్వాసాన్ని బట్టి దేవుని బట్టి పలకరాదా? దేవుని బట్టి మాట్లాడరాదా? జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలము సమస్య అయినా దేవుని కోణంలోంచి చూడు, దేవుని కోణంలోంచి చూచి దేవుని బట్టి మాట్లాడు. అలాంటి విశ్వాసము గల హృదయాలను బట్టి సంతోషించేవాడు ఆయన. నీ పరిస్థితుల విషయంలోనే కాదు, నువ్వు చేసే సేవ విషయంలోనే కాదు, నీ ఆత్మీయ జీవితంలో నిలకడ విషయమే కాదు, నువ్వు ఆత్మని రక్షించడానికి కావాల్సిన అభిషేక విషయమే కావచ్చు, ఏదైనా సరే శక్తిని అడుగు, ఆత్మను అడుగు, ఆత్మశక్తిని అడుగు, మంచిది. కానీ అది పొందానని విశ్వసించు. నేను అడుగుతున్నాను, దేవుడు నిశ్చయంగా ఇచ్చి ఉన్నాడని నమ్ము. ఆ మాట ఎన్నోసార్లు బైబిల్లో స్పష్టంగా చెప్పాడు యేసు ప్రభు. ఒక్క చోట మార్కు సువార్త 11వ అధ్యాయం ఒక్క చోట మీరు చదివి వదిలేస్తే ఇక నేను ముగిస్తాను. పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అదిగో ఆ మాట చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడు. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. నమ్మాలి, 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 విశ్వసించాలి, ఆమోదించాలి, ఒప్పుకోవాలి, అంగీకరించాలి, దాన్నే చూడాలి మనోనేత్రాలతో. అర్థమైందా? విశ్వాసం గల వాళ్ళు కళ్ళ ముందున్న సమస్యను చూడరు. మనోనేత్రాలు వెలిగింపబడిన వారే దాని విషయంలో దేవుడిచ్చేటువంటి గొప్ప జవాబును చూస్తారు. అది మనం సాధన చేయాల్సింది. అది అట్లంటే రాదు, అది ప్రాక్టీస్. విశ్వసించడం నేర్చుకోవాలి, విశ్వాసాన్ని సాధన చేయాలి. కొత్త వాటికి డ్రైవింగ్ స్టీరింగ్ ఇచ్చామనుకో, డ్రైవ్ చేయరాని తీసుకెళ్ళి మనల్ని తొంగలోనూ కలుపుతాడు. స్తోత్రం. అడిదిపి ఇడిదిపి చిన్నగా సాధన చేస్తాడు చూడు. ఆయనకి ఇచ్చామనుకో, మనం కూడా ఎక్కి కూర్చోవచ్చు, తీసుకెళ్తాడు అడిగాలంటే అడిగి. అంటే సాధన చేయనోడికి చేసినోడికి తేడా అది. దేవునికి స్తోత్రం. కాస్త కూస్తో నాకు సాధన చేశాడు కాబట్టి, కాస్త ఆ డ్రైవింగ్ కాస్త కూస్త అర్థమైంది కాబట్టి మిమ్మల్ని బండి ఎక్కించుకొని తీసుకెళ్తున్నా. లేకపోతే నేను తొంగలో పడి మిమ్మల్ని కూడా తొంగలో కలిపేవాడిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసంలోకి తీసుకెళ్తున్నా, లేకపోతే ఇక ఎటో తీసుకెళ్ళి ఎటో పడేసేవాడిని. నాకు నేర్పాడు ఆ సాధనని. దేవుని కార్యాలు చూడటం, అనుభవించటం. నెగిటివ్ థాట్స్ కాదు, పాజిటివ్గా ఆ వ్యతిరేక పరిస్థితుల్లో కూడా అనుకూలంగా ఆలోచించుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. మనం అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. వ్యతిరేక పరిస్థితుల్లో కూడా అనుకూలమైన ఆలోచనలు, విశ్వాసాన్ని బట్టి అప్పుడు దేవుని కార్యాలు గ్రహించగలుగుతాం. ఈ సమస్య వచ్చిందంటే దీని వెనక ఏదో మొత్తానికి పెద్ద లాభమే ఉందిరా, దీని వెనక మనకి ఏదో గొప్ప బెనిఫిట్ ఉంది, గొప్ప పాఠం ఉంది, గొప్ప లాభం ఉంది, ఊరకరాలా ఇది మనకు మొత్తానికి ఏదో మోసుకొచ్చిందిరా అను. ఏం కాస్టా? నమ్ము. నువ్వు చూడకపోతే అప్పుడు అడుగు ఆ కార్యాన్ని. దరిద్ర మాటలు మాట్లాడుకోవటం ఎందుకు? దరిద్రమైన వాటిని విశ్వసించడం ఎందుకు? నీరుగారిపోవటం ఎందుకు? ఇంకా గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఇంకా అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. ఇంకా అద్భుత స్వస్థతలు దేవుడు ఇవ్వబోతున్నాడు. నిన్ను సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. నువ్వు ఊహించని కార్యాలు నీ ఎడల జరిగించబోతున్నాడు. అదెందుకు నమ్మవు? అంటే సాతాను నిన్ను మోసం చేస్తున్నాడు. నువ్వు యుక్తమైన వాటిని విశ్వసించకుండా నువ్వు నెగిటివ్గా విశ్వసించేటట్టు ఆ విశ్వాసాన్ని నీకు నష్టం కలిగించే విధంగా వాడు తిప్పుతున్నాడు. నీకు పాజిటివ్ ఫలితాలు తెచ్చినా విశ్వాసమే, నెగిటివ్ ఫలితాలు తెచ్చినా విశ్వాసమే. ఆ విశ్వాసాన్ని వాడు నెగిటివ్ ఫలితాల వైపు తిప్పుతున్నాడు. అక్కడ వాడు కుట్ర చేస్తున్నాడు. వాడు అది వాడి దుర్మార్గం. గ్రహించండి. ఆఖరికి దయ్యం మన మీద పనిచేయాలన్నా కూడా విశ్వాసమే ఆధారం. నేను అందుకే నా దగ్గరకు వచ్చి దయ్యాన్ని గొప్పగా పొగుడుతుంటే ముందు గద్దిస్తాను వాళ్ళని. ఆ దయ్యం అంతది, ఆ దయ్యం ఇంతదని నా దగ్గర చెప్పదు, పశువుది అంటాం. 100 దయ్యాలు, 1 కోటి దయ్యాలు, 1,00,000 కోట్ల దయ్యాల కంటే కూడా పైన ఉన్నవాడు దేవుడు అని చెప్తాను. ఆయన బలవంతుడు, ఆయన శక్తివంతుడు, ఆయన పరాక్రమశాలి, విశ్వ నిర్మాత. నువ్వు దయ్యాలు అది ఇది అనుకుంటున్న వాటన్నిటిని సృష్టించిన వాడు కూడా ఆయనే. నేను ఆయన్ని నమ్ముతా. నీ చెత్త సోదంతా నాకు ఆపు. కళ్ళు మూసుగా ప్రార్థన చేస్తా అంట అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్కటే నమ్మాలి, నాకు ఏదో ఒక దారి దేవుడు చూపిస్తాడు. రోగమా, ఏదో ఒక దారి దేవుడు చూపిస్తాడు. అవసరమైతే ఆయన్ని ముట్టి స్వస్థపరుస్తాడు. ఆయన వచ్చి స్వస్థపరుస్తాడు. లేకపోతే నాకు తగ్గ మందుని ఏదో నాకు దొరికేటట్టు చేస్తాడు. లేకపోతే నాకు ఏదో ఒక దారి చూపిస్తాడు. నన్ను బాగు చేస్తాడు, బ్రతికిస్తాడు, ఏదో ఒక అద్భుతం జరిగిస్తాడు, ఏదో ఒక కార్యం జరిగిస్తాడు. అది ఆయనకు సాధ్యం అని నువ్వు విశ్వసించు. నేను సొమ్ము పోయిద్దా? దరిద్ర మాటలు మాట్లాడకపోతే నా పని అయిపోయింది, ఇంకా నేను చెప్తున్నాను, నన్ను చూసి అందరూ ఏడవండి. ఈ దరిద్ర మాటలు మాట్లాడకపోతే, ఈ పనికిమాలిన మాటలు మాట్లాడకపోతే నా దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసపు మాటలు పలుకో.
దేవుని శక్తిని గ్రహించగలుగుతావు. కన్ను ఏం చేసింది? ఎదుటిన్న వ్యక్తి యొక్క పిక్చర్ని గ్రహించింది. చెవి ఏం చేసింది? ధ్వనిని. అలాగే ఆత్మీయ చెవి విశ్వాసము, ఆత్మీయ కన్ను విశ్వాసము దేవుని కార్యాలని, దేవుని శక్తులను గ్రహించిద్ది, లాగిద్ది. అర్థమైందా? అదే సూత్రం. అలా విశ్వసించి అలా లాగాలి నువ్వు దేవుని దగ్గర నుండి. వేరే దారి లేదు. అలా విశ్వాసాన్ని ఉపయోగించి ఎవరైతే దాన్ని స్వీకరిస్తారో వాళ్ళు ఇష్టలట. రక్షణకి దేవుని మీదే, పరిశుద్ధాత్మ శక్తికి దేవుని మీదే, భూలోక జీవితంలో కార్యాలకి దేవుని మీదే, పరలోక సంబంధమైనవి మనకి ఇచ్చేదాని విషయంలో దేవుని మీదే. అట్లా అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడేటువంటి వారు ఆయనకి ఎంతో ఇష్టలు. విశ్వసించింది, పోయి ముట్టింది, ఆ ప్రభావాన్ని లాగేసుకుంది. ఎవరు నన్ను ముట్టింది అన్నాడు. నేనే. ఏంటి సమస్య? 12 ఏళ్ళు. సంతోషపడ్డాడు. పనికి మళ్ళీ నన్ను ముట్టుకుంటా అన్నాడా? బుద్ధి లేదా, సిగ్గులేదు అన్నాడా? కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచి బాగుపడ్డావు, తెలియగలదాన్ని ముచ్చటపడ్డాడు. కనాను స్త్రీని ఎంత మెచ్చుకున్నాడు. మొండికి పడి అయ్యా నేను వదలని పట్టుబట్టింది. అమ్మా నీ విశ్వాసం గొప్పది, పో నీ కూతురు బాగుపడింది, నువ్వు కోరినట్టు నీకు అగును కాకపో అన్నాడు. విశ్వాసాన్ని ప్రయోగించిన వాళ్ళందరినీ పొగిడాడు, మెచ్చుకున్నాడు, కనపరిచాడు, కానీ తిట్టాడా? పెంకులోడ తీసి ఆ పక్షవాతపు జబ్బుడిని పెంకుల్లో గుండా లోపలికి దించితే, ఆయన ముందుకు దించితే ఎవరు మీరు ఏడ తయారయ్యారా, ఇల్లు బీగుతున్నారు అన్నాడా? అలా ఆయన వారి విశ్వాసము చూచి, ఆయన వారి విశ్వాసం, ఎవరు మోసుకొచ్చిన వాళ్ళు విశ్వాసం చూసి, సరే వాళ్ళు మోసుకొచ్చాడు పండుకున్నాడు పెంకులోంచి దించుంటే వాడి ధైర్యం కాలవద్దు. ఏమాత్రం జారు వదిలేరనుకో, కాలు చెయ్యి ఇప్పుడు సమస్య మొత్తం పోతాడు. ఆ పైకి ఎత్తేకాడు కానీ, ఆ లోపల దించేకాడు కానీ, ఒక తాడు ఒకడు వదిలినా పడతాడు, సస్తాడు మొత్తానికి. వారి విశ్వాసం, ఆ పండుకున్నాడు విశ్వాసం, మొత్తం విశ్వాసం చూశాడు. ఆయన ముందుకు మన దించగానే, కుమారుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి. చూడు, రెండు చేశాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏ పాపాన్ని బట్టి ఆ ప్రాబ్లం వచ్చిందో ఆ పాపములు క్షమించి ఆ వ్యాధిని కూడా తీసేసే దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఓకేనా? వాళ్ళు తిట్టాడా? వాళ్ళ విశ్వాసం చూసి సంతోషపడ్డాడు. శతాధిపతి విశ్వాసం చూసి ఆశ్చర్యపడ్డాడు. విశ్వాసాన్ని చూసి సంతోషపడతాడు, ఘనపరుస్తాడు. అంతేగాని అరవడం. పొందుకోండరా, విశ్వాసాన్ని బట్టి నా దగ్గర ఉన్నవన్నీ పొందుకోండి, ఈ భూమి మీద పొందుకోండి, రేపు అక్కడ నేను దాచినవి కూడా పొందుకోండి అంటాడు ఆయన. పొందుకోండి అంటాడు. ఎంతమందికి అర్థమైంది? విశ్వాసంతో దేవుని కార్యాలు చూడాలి. విశ్వాసంతో దేవుని కార్యాలు. నేను చెబుతున్నా కదా, వీళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుందని చెబుతున్నా సేవకులకి. ఒక చిన్న పరిచర్య నేను చేస్తా, ఒక చిన్న పాకలో దేవుని పరిచర్య చేస్తా. క్రమక్రమంగా దేవుడు పనిని ముందుకు తీసుకెళ్తా ఉన్నప్పుడు విశ్వాసం బలపడతా వచ్చింది. నేను ఎక్కువ నమ్మేవాడిని, దేవుడు ఈ కొంచెం కార్యం కాదు, దేవుడు ఇంకా బలమైన కార్యాలు చేస్తాడు, ఇంకా బలమైన పని జరిగిద్ది, చిలకలూరిపేట పట్టణంలో ఒక బలమైన సేవ జరిగిస్తాడు దేవుడు అని నేను అలా విశ్వసించాను, అలా ఎదురు చూశాను, అలా నిరీక్షించాను. నేను దేవుని కృపను బట్టి, దేవుడు ఆయన నా విశ్వాసాన్ని వృద్ధి పొందించుకుంటూ, విశ్వాసాన్ని నేర్పించుకుంటూ ఎంత కార్యాన్ని అయితే విశ్వసించానో ఆ కార్యం అంతటిని కూడా ఈరోజు నేను చూస్తున్నా. ఇదంతా నా శక్తిని బట్టి నేను అనుకోవాలా, దేవుని శక్తిని బట్టి. ఇప్పుడు దైవజనులు చిన్న చిన్న చోట్ల చిన్న చిన్న పనులు జరిగిస్తున్నారు పరిచర్యలు. ఒక ఉజ్జీవం ఇక్కడ వచ్చిద్ది అని విశ్వసించాలి. ఈ ప్రాంతం మొత్తానికి దీవెనకరమైన ఒక ఉజ్జీవాన్ని దేవుడు ఇక్కడ ఈ పరిచర్య ద్వారా రప్పించగలడు అని విశ్వసించాలి. అది నా హృదయంలో ఎల్లప్పుడూ నా ముందు పెట్టుకునేవాడిని. ఈ ఉజ్జీవాన్ని కూర్చున్నటువంటి అది పందిళ్లలో, పాకలో పరిచర్య. అది ఫస్ట్ రోడ్డు మీద తాటాకు పందిళ్ళు వాళ్ళే తీశారా ఫోటో. అది ఎప్పటి నుంచో చూద్దాం అనుకోండి, ఇప్పుడు దొరికింది అది. జూమ్ చేయి ఆనంద్ పాస్టర్ అక్కడ అది కరెక్ట్గా అనుకుని నిలబడి అప్పుడప్పుడు వాక్యం చెబుతుంటాడు తమ్ముడు ఆనంద్. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ విశ్వాసులు. ఈ రోడ్డుకి ఆ పందిళ్లలో పరిచర్య. ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయిలే. ఇప్పుడు కరెక్ట్గా ఒకటి. క్రమక్రమంగా దేవుడు పట్టజాలంతా పరిచర్య చేపిస్తాడనే నమ్మాను. కానీ అబ్బో ఇంతకు మించి మన వల్ల కాదులే, వాళ్ళు వేర్లే వీళ్ళు వేర్లే, అబ్బో వాళ్ళ ద్వారా అంటే జరిగింది, వీళ్ళ ద్వారా అంటే జరిగింది, కానీ మన వల్ల ఏడైద్ది.
ఆ 7 అడుగులు ఉన్నాయి. సౌళ్ళు అబ్బో మన వల్ల కాదని కూర్చుంటే సౌలు గాలి తీయడానికి ఒక పిల్లోని తీసుకొచ్చి గొలియాతుని చంపించాడు. మనం ఎదవతనంతో అవిశ్వాసంతో ఎదవలంగా మాట్లాడితే దేవుడు పిల్లల్ని తీసుకొచ్చి బలమైన కార్యాలు చేస్తాడు, సిగ్గు తేవటానికి మనకు. అందుకే ఎదవ మాటలు మాట్లాడకూడదని చెబుతున్నా పచ్చిగా. ఏంది గుడారంలో కూర్చున్నాడు కూర్చోకుండా పిల్లోడు వచ్చి నేను చంపుతాను సార్ అంటే వాడు ఇంత పడుకుంటాడు, వాడు అంత పడుకుంటాడు, వాడు యుద్ధ సూర్యుడు, వాడి కత్తి ఎంత ఉంటుంది, వాడి ఈ సోది అంత అవసరమా? అందుకే నీ గాలి తీయడానికి పిల్లోని తీసుకొచ్చి కూలగొట్టాడు. వాడి ఈట ఎంత పొడుగు అన్నాడు. వాడి ఈట ఎంత పొడుగు, వాడి కవచాలు, వాడి ఆయుధాల గురించి మాట్లాడాడు, వాడి యుద్ధ నైపుణ్యం గురించి మాట్లాడాడు, వాడి కవచాల గురించి మాట్లాడాడు, అన్నిటి గురించి మాట్లాడాడు. వాడు ఆయుధాలు గొప్ప అయినందుకు అసలు ఆయుధమే లేకుండా సాగొట్టించాడు. వాడు ఆయుధంతోనే వాడు తల దగ్గర కొట్టాడు. దావీదు చేతిలో ఉన్న ఆయుధం ఆవిడచేలా ఆయుధం అదేం ఆయుధం అండి, అదే పక్షులు తోలేది. సౌలు వాడి ఆయుధాలు గొప్పవైనందుకు అసలు ఆయుధమే లేకుండా గొలగొట్టాడు వాడిని, అంతే. వాడు పెద్ద పరాక్రమశాలి, నేను 7 అడుగులు వాడు 10 అడుగులు అన్నందుకు 5 అడుగులు చేత కొట్టించాడు. ఎందుకు? 7 అడుగులు గాలి తీయడానికి. ఏదో మాటలు మాట్లాడితే అంతే. మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవిశ్వాసాన్ని బట్టి ఏదో మాటలు మాట్లాడదామా? పనికి మళ్ళీ మాటలు. విశ్వాసంతో చూడు, సమస్యను కాదు, సమస్యకు పరిష్కారాన్ని చూడు. దేవుడిచ్చాడంతే. దేవుడిచ్చాడు. ఏదో మోసపుచ్చడమో మసిపూసి మారేడికాయ చేయడం కదా వాక్యం. నా స్వస్థత ప్రభు దగ్గర ఉంది అని నమ్మింది, వచ్చింది, ముట్టింది, బాగుపడి. నా తండ్రి నన్ను స్వస్థపరుస్తాడు, నా తండ్రి నన్ను లేవనెత్తుతాడు, నా జీవితంలో మరొక అధ్యాయాన్ని మొదలు పెడతాడు. నేను జయిస్తాను. ఎస్, నాకు దేవుడు కృపనిస్తాడు. అవును, నాకు దేవుడు సహాయం చేస్తాడు. నా పూర్వపు వైభవాన్ని మించిన వైభవం నా దేవుడు నాకు ఇస్తాడు. నాకు నా దేవుడు సమాధానకర్త. నా కన్నిటిని చూసి దాటిపోయే దేవుడు కాదు.